అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం ముగిసింది. మరికొద్ది గంటల్లో ప్రపంచ పోలీస్ ఎవరో తేలిపోతుంది. వైట్ హౌస్లో మరోసారి ట్రంప్ ఎంట్రీ ఇస్తారా? అమెరికా తొలి లేడీ ప్రెసిడెంట్గా హ్యారిస్ చరిత్ర సృష్టిస్తారా? కొద్ది నెలలుగా ప్రపంచాన్ని ఉత్కంఠతో నింపేసిన ఈ ప్రశ్నలకు జవాబు దొరికే సమయం వచ్చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచ దేశాలన్నింటికీ సహజంగానే ఆసక్తి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అంతకు మించి అన్నట్టుగా వరల్డ్ అటెన్షన్ని గెయిన్ చేసింది ఈ ఎన్నికల సమరం. గెలిచేదెవరన్న ఉత్కంఠ వీడే తరుణం వచ్చేసిన సమయంలోనే ఎవరు గెలిస్తే ఏం జరగబోతుందన్న టెన్షన్ పెరుగుతోంది. ఇంతకీ ఇప్పుడు వైట్ హౌస్లో మెరిసేదెవరు? కింగా, క్వీనా? వార్ వన్ సైడ్ అన్నట్టుగా మొదలైన ఎన్నికల సమరాన్ని నువ్వా నేనా అన్నట్టుగా మార్చడంలో హ్యారిస్ ఘన విజయం సాధించారు. అక్కడితోనే ఆగుతారా? అసలు విజేతగా నిలుస్తారా? తన చుట్టూ ఉన్న తీవ్ర నెగిటివిటీని అధిగమిస్తూ అద్భుతమైన పోరాటం చేసిన ట్రంప్ మూడో ప్రయత్నంలో రెండో విజయాన్ని అందుకుంటారా? మొత్తం 50 స్టేట్స్, కానీ అందరి చూపు ఆ 7 రాష్ట్రాల మీదే. స్వింగ్ స్టేట్స్ ఎవరిని చూసి స్వింగ్ జరా అన్న సాంగ్ని ప్లే చేసుకోబోతున్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ చివరి క్షణం వరకు నరాలు తెంపే ఉత్కంఠని మెయింటైన్ చేసే స్వింగ్ స్టేట్సే ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నాయి. ఓటర్ల నిర్ణయం పక్కా అయిపోయింది. తేలాల్సింది ఇక ఫలితమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం మాత్రమే కాదు, అటెన్షన్ గెయిన్ చేయడమే కాదు, అత్యంత ఉత్కంఠ రేపాయి. సినిమా ట్విస్ట్లను తలపిస్తూ సాగిన ఎన్నికల పోరు ఆద్యంతం రక్తి కట్టించింది. బైడెన్ వర్సెస్ ట్రంప్ గా మొదలైన ఫైట్ వార్ వన్ సైడే అని తేల్చేసినా ఆ తర్వాత హ్యారిస్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. ట్రంప్ విజేతగా నిలిస్తే రెండోసారి వైట్ హౌస్ లోకి అడుగు పెడతారు. హ్యారిస్ గెలిస్తే అమెరికా చరిత్రలో తొలి లేడీ ప్రెసిడెంట్ గా తిరుగులేని చరిత్ర లిఖిస్తారు. ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాల జాబితా తీస్తే చాలా పెద్దదే. కానీ అందరి చూపు మాత్రం స్వింగ్ స్టేట్స్ మీదే ఉంది. 50 రాష్ట్రాల్లో కేవలం 7 రాష్ట్రాల కేంద్రంగానే హైటెన్షన్ నెలకొంది. అమెరికా ఎన్నికల ఫలితాలను 3 రకాల రాష్ట్రాలు నిర్ణయిస్తాయి. వీటిని రెడ్, బ్లూ స్వింగ్ స్టేట్స్ గా అభివర్ణిస్తారు. 1980 నుంచి రిపబ్లికన్లు విజయం సాధిస్తున్న వాటిని రెడ్ స్టేట్స్ అంటారు. ఇక 1992 నుంచి డెమోక్రాట్ల పక్షాన నిలిచిన వాటిని బ్లూ స్టేట్స్ గా అభివర్ణిస్తారు. వీటిల్లో ఫలితాలు ఎప్పుడూ అంచనాలకు అనుకూలంగానే ఉంటాయి. వీటి మీద సహజంగా అభ్యర్థులు పెద్ద ఫోకస్ పెట్టరు. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఒకసారి ఒక పార్టీకి జై కొడితే మరోసారి మరో పార్టీకి జై కొడతాయి. అక్కడ ఓటర్ నాడిని పట్టుకోవడం ఎవరి తరం కాదు. వాటినే స్వింగ్ స్టేట్స్ అంటారు. దీంతో ప్రతి ఎన్నికలోనూ అభ్యర్థులు స్వింగ్ స్టేట్స్ ని తమ వైపు తిప్పుకోవడానికి తీవ్ర కసరత్తు చేస్తారు. ఈసారి కూడా అటు ట్రంప్ ఇటు హ్యారిస్ స్వింగ్ స్టేట్స్ లో హోరాహోరీగా తలపడ్డారు. తమ అస్త్ర శస్త్రాలన్నింటినీ ఉపయోగించారు. ఎన్నికల ప్రచారం కోసం విపరీతమైన ఖర్చు చేశారు. పెన్సిల్వేనియా, నార్త్ కారోలినా, జార్జియా, అరిజోనా, మిషిగన్, నెవడా, విస్కాన్సన్ ఇవే ఆ 7 స్వింగ్ స్టేట్స్. ఇప్పుడు స్వింగ్ స్టేట్స్ ఎవరి వైపు నిలిచాయన్న కోణం అభ్యర్థులిద్దరికే కాదు, అమెరికా అధ్యక్ష ఎన్నికలను గమనిస్తున్న ప్రపంచ ప్రజలందరిలో టెన్షన్ పెంచేశాయి. పెన్సిల్వేనియా స్వింగ్ స్టేట్స్ లో అత్యంత కీలకమైంది. ఇక్కడ మొత్తం 19 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లున్నాయి. 7 స్వింగ్ స్టేట్స్ లో అత్యధిక ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లున్న రాష్ట్రం. దాంతో సహజంగానే ఇక్కడ గెలుపు అభ్యర్థులకు అత్యంత కీలకం. ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది పెన్సిల్వేనియాలోనే. దీంతో ఇక్కడ సానుకూల పవనాలు వీయవచ్చన్న అంచనాలున్నాయి. అదే సమయంలో ఇది బైడెన్ సొంత రాష్ట్రం కూడా. ఈ కోణంలో తమదే ఇక్కడ విజయం అంటున్నారు డెమోక్రాట్స్. పెన్సిల్వేనియాలో ఆర్థిక పరిస్థితులు ఈసారి కీలకంగా మారాయి. ధరాభారంతో పెన్సిల్వేనియా వాసులు నానా కష్టాలు పడుతున్నారు. కనీ విని ఎరుగని రీతిలో రాష్ట్రంలో ప్రతి 10 మందిలో ఏకంగా 8 మంది ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నట్టు మార్కెట్ సర్వే సంస్థ డేటా అసెంబ్లీ సర్వే తెలిపింది. దీంతో పెన్సిల్వేనియా ఎటువైపు మొగ్గు చూపుతుందన్నది ఉత్కంఠభరితంగా మారింది. 2016 ఎన్నికల్లో ట్రంప్ కేవలం 1% ఓట్లతో పెన్సిల్వేనియాలో విజయం సాధించారు. అదే 1% ఓట్ల తేడాతో 2020లో ఈ రాష్ట్రాన్ని కోల్పోయారు. అత్యంత కీలక రాష్ట్రం కావడంతో ట్రంప్, హ్యారిస్ తమ డబ్బు, సమయం, శక్తియుక్తులు అన్నీ పెన్సిల్వేనియా మీద ఫోకస్ చేశారు. 2 పార్టీలు కూడా ఒక్క పెన్సిల్వేనియాలోనే 50కి పైగా సభలు నిర్వహించాయి.
రెండు పార్టీలు తాము ఖర్చు చేసే ప్రతి $4లలో $1ని పెన్సిల్వేనియాలో ప్రకటనల కోసం ఖర్చు చేశాయి. పెన్సిల్వేనియాలో రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి రోజు డ్రా తీసి ఎంపికైన ఓటర్కు దాదాపు 8.4 కోట్ల రూపాయలు అందజేస్తామని ఇలాన్ మస్క్ ప్రకటించారు. నవంబర్ 5 వరకు ఈ లాటరీ కొనసాగించారు. స్వింగ్ స్టేట్స్ లో పెన్సిల్వేనియా తర్వాత అత్యంత కీలకంగా మారింది జార్జియా. ఇక్కడ 16 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లున్నాయి. 2020లో బైడెన్ ఇక్కడ విజేతగా నిలిచారు. గత ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన ఫలితం జార్జియాదే. ఇక్కడి ఓటమిని ఒప్పుకునేది లేదంటూ ట్రంప్ భీష్మించు కూర్చున్నారు. ఏకంగా ఫలితాలనే మార్చేసేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. దీనికి సంబంధించి 4 కేసులను కూడా ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఒక దాంట్లో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా 3 విచారణ కొనసాగుతోంది. 2020లో బైడెన్ ని గెలిపించినా ఆయన 4 ఏళ్ల పాలనపై జార్జియా ప్రజలు సంతృప్తిగా లేరు. అదే సమయంలో జార్జియాలో ఏకంగా 3వ వంతు జనాభా ఆఫ్రికా మూలాలున్నవారే. బైడెన్ పాలనపై వ్యతిరేకత ట్రంప్ కి కలిసొస్తుందా? ఆఫ్రికా మూలాలున్న ప్రజలు మెజారిటీ సంఖ్యలో ఉండడం హ్యారిస్ కి అనుకూలంగా మారుతుందా అన్నది రెండు పార్టీల్లోనూ టెన్షన్ పెంచుతోంది. పెన్సిల్వేనియా, జార్జియాని పక్కన పెడితే స్వింగ్ స్టేట్స్ లోని మిగిలిన 5 రాష్ట్రాల్లోనూ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. అరిజోనాలో 11, విస్కాన్సిన్ లో 10, మిషిగన్ లో 15, నార్త్ క్యారోలినాలో 16, నెవడాలో 6 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి. మొత్తం స్వింగ్ స్టేట్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన ట్రంప్, హ్యారిస్ నెలల పాటు వేల మంది వాలంటీర్లను ఇక్కడ మోహరింపజేశారు. 7 రాష్ట్రాల్లో వందల సభలు నిర్వహించారు. ఇప్పుడు ఈ స్వింగ్ స్టేట్స్ ఎటువైపు స్వింగ్ అవుతాయన్నది కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఎన్నికల సమరం మొదలైన నాటి నుంచి ట్రంప్ దూసుకుపోతూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే బైడెన్ తప్పుకుని సీన్లోకి హ్యారిస్ వచ్చారో వన్ సైడ్ గా సాగిన ఎలక్షన్ వార్ కాస్త టఫ్ ఫైట్ గా మారింది. స్వింగ్ స్టేట్స్ లో కొద్ది రోజులు ట్రంప్ ఆధిపత్యం ప్రదర్శిస్తే కొద్ది రోజులు హ్యారిస్ దూసుకుపోతూ కనిపించారు. అయితే పోలింగ్ కి కొన్ని గంటల ముందు జరిపిన సర్వేల్లో డొనాల్డ్ ట్రంప్ స్వింగ్ స్టేట్స్ లో పుంజుకున్నట్టుగా సర్వేలు చెప్పాయి. స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ కి 48% అనుకూలంగా ఉన్నారని అట్లస్ ఇంటెల్ పోల్స్ గణాంకాలు వెల్లడించాయి. స్వింగ్ స్టేట్స్ లో కమలా హ్యారిస్ కి లభించిన మద్దతు కంటే ఇది 1.8% అధికమని ఆ సర్వే చెప్తోంది. నవంబర్ తొలి 2 రోజుల్లో ఈ సర్వేని నిర్వహించారు. అయితే హ్యారిస్ క్యాంపెయినింగ్ టీం మాత్రం ఈ సర్వే ఫలితాలను కొట్టిపారేస్తోంది. మరోవైపు ట్రంప్, హ్యారిస్ ఇద్దరూ తమ ఎన్నికల ప్రచారంలో తుది వేదికను స్వింగ్ స్టేట్స్ లోనే ఎంచుకున్నారు. జార్జియాలో చివరి సభ నిర్వహించిన ట్రంప్ హ్యారిస్ పై నిప్పులు చెరిగారు. హ్యారిస్ ఎన్నికల్లో గెలిస్తే సరిహద్దులను పూర్తిగా తెరిచేస్తారు. దీంతో వలసదారులు, గ్యాంగ్లు, నేరగాళ్లు దేశంలోకి చొరబడతారు. ఆమెకు ఎటువంటి దార్శనికత లేదు. నేను గెలిస్తే అమెరికన్లే ఈ దేశాన్ని పాలిస్తారంటూ కమలా హ్యారిస్ ఇక్కడి వ్యక్తి కాదని పరోక్షంగా సెటైర్లు విసిరారు. అటు కమలా హ్యారిస్ కూడా తన ఎన్నికల ప్రచారంలో చివరి వేదికగా స్వింగ్ స్టేట్స్ లోని మిషిగన్నే ఎంచుకున్నారు. అయితే వ్యూహాత్మకంగా ఆమె ఎక్కడా ట్రంప్ ప్రస్తావనే తేలేదు. తాను అధ్యక్షురాలు అయితే గాజాలో యుద్ధాన్ని ముగించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హ్యారిస్ ప్రకటించారు. అదే సమయంలో ఇజ్రాయిల్, పాలస్తీనా ప్రజల భద్రతకు కూడా ప్రాధాన్యమిస్తామన్నారు. గతంలో డెమోక్రటిక్ పార్టీ ప్రచార సమయంలో పాలస్తీనా మద్దతుదారుల నుంచి ఇక్కడ తీవ్ర వ్యతిరేకత రావడంతో హ్యారిస్ వారిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఇలా స్వింగ్ స్టేట్స్ కేంద్రంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఇప్పుడు స్వింగ్ స్టేట్స్ ట్రంప్ వైపు ఉంటాయా, హ్యారిస్ కి అండగా నిలుస్తాయా, ఇద్దరిలో ఎవరిని వైట్ హౌస్ లోకి పంపబోతున్నాయన్నది అందరిలోనూ టెన్షన్ పెంచుతోంది. ప్రపంచ పెత్తందారు, ప్రపంచ పోలీస్, బిగ్ బాస్ ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా ప్రెసిడెంట్కి అనేక పేర్లున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో జరిగే కీలక పరిణామాలన్నింటి వెనుక వైట్ హౌస్ ప్రమేయం ఉంటుంది. అలాంటి అమెరికాలో ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా పరిస్థితి ఏం లేదు. నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం, పన్నుల దగ్గర నుంచి మొదలు పెడితే అమెరికన్స్ని సతమతం చేసే సమస్య జాబితా చాలా పెద్దది. ఇవన్నీ ఖచ్చితంగా ఫలితాల మీద ప్రభావం చూపిస్తాయి. అయితే ఈసారి వాటితో పాటు మరికొన్ని అంశాలు కీలకంగా మారే. అవే విజేతని డిసైడ్ చేయబోతున్నాయి. ఇంతకీ ఏంటవి అన్నట్టుగా అసలు భారతీయుల మొగ్గు ఎటువైపు? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో లింగ వివక్ష తన ప్రభావాన్ని చూపనుందా? ఈ రోజుల్లో అమెరికా లాంటి అగ్రదేశంలో లింగ వివక్ష అని తేలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే పురుష ఓటర్లలో అత్యధిక మంది ట్రంప్ వైపు చూస్తుంటే మహిళల్లో అత్యధిక మంది హ్యారిస్ కి జై కొడుతున్నారని ఎన్నికల సమరం మొదలైన నాటి నుంచి అనేక సర్వేలు చెప్తూ వచ్చాయి. హ్యారిస్ తొలి నుంచి ఇలాంటి గుర్తింపు రాజకీయాల జోలికి వెళ్లలేదు. ఎక్కడా తను మహిళను కనుక ఓటేయండని కోరలేదు.
దాన్ని ప్రచారాంశంగా మలుచుకునే ప్రయత్నమూ చేయలేదు. జాతి, జెండర్తో నిమిత్తం లేకుండా అమెరికన్లందరి శ్రేయస్సు కోసం పనిచేయడానికి తానే సమర్థురాలినని హ్యారిస్ తొలి నుంచి స్పష్టం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటిదాకా ఒక్క మహిళ కూడా అమెరికా ప్రెసిడెంట్ కాలేదు. మేడం ప్రెసిడెంట్ అనడం అమెరికాకు చాలా కొత్త విషయమే అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తూనే వచ్చాయి. మరోవైపు ట్రంప్ ప్రచార బృందం పైకి జెండర్తో సంబంధం లేదని చెబుతూ వచ్చిన హ్యారిస్ బలహీనురాలు, నిజాయితీ లేని వ్యక్తి అన్న కోణంలోనే క్యాంపెయిన్ మొత్తం రన్ చేసింది. అధ్యక్ష అభ్యర్థుల్లోని లింగపరమైన తేడా తమకే లాభిస్తుందని ట్రంప్ ప్రచార బృందం సీనియర్ సలహాదారు బ్రియాన్ లాంజా బహిరంగంగానే చెప్పారు. అమెరికా పురుషుల్లో 51% మంది ట్రంప్కు మద్దతు ప్రకటిస్తే హ్యారిస్కి 45% మంది మాత్రమే సానుకూలంగా ఉన్నట్టు CNN జాతీయ ఓటర్ల సర్వే తేల్చింది. ఇక హార్వర్డ్ యూత్ పోల్లో 30 ఏళ్లలోపు మహిళల్లో హ్యారిస్ 47% ఆధిక్యంలో నిలిచారు. అదే 30 ఏళ్లలోపు పురుషుల్లో హ్యారిస్కి కేవలం 17% మద్దతు ప్రకటించారు. దీని మీద ఫోకస్ పెట్టిన హ్యారిస్ ప్రచార బృందం స్వింగ్ స్టేట్స్లో బీ అ మ్యాన్, ఓట్ ఫర్ ఉమెన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఈ ఎన్నికల ఫలితాలపై లింగ వివక్ష ప్రభావం ఎంతవరకు ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. అమెరికా మహిళలు తొలిసారిగా 1920 అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అమెరికా మొత్తం ఓటర్లలో భారతీయ అమెరికన్ల సంఖ్య 52 లక్షల దాకా ఉంది. అందులో 18 ఏళ్లు దాటిన వాళ్లు 39 లక్షల దాకా ఉంటే ఓటు హక్కు ఉన్న వాళ్లు 26 లక్షల మంది. వాస్తవానికి ఇది చిన్న నంబరే, కానీ ఆ దేశ రాజకీయాల్లో మన వాళ్లు నానాటికి ప్రబల శక్తిగా ఎదుగుతున్నారు. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఇప్పుడు వారి రాజకీయ శక్తిని ఏమాత్రం విస్మరించే పరిస్థితి లేదు. యావరేజ్ అమెరికన్ ఆదాయంతో పోల్చితే భారతీయ అమెరికన్ల ఆదాయం రెట్టింపు. సంఖ్యరీత్యా అలానే బలమైన ఆర్థిక వనరుల రీత్యా ఇప్పుడు భారతీయ అమెరికన్లు కేంద్రంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. తొలి నుంచి భారతీయ అమెరికన్లు సంప్రదాయంగా డెమోక్రటిక్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉంటూ వచ్చారు. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. కమలా హ్యారిస్ భారతీయ మూలాలున్న అభ్యర్థి అయినా భారతీయ అమెరికన్లు గతంలోలా హ్యారిస్ వైపు వన్ సైడ్గా మొగ్గు చూపే అవకాశం లేదని అనేక సర్వేలు చెప్తూ వచ్చాయి. మొదటిసారిగా అమెరికా చరిత్రలో ఇండియన్ మూలాలున్నటువంటి వ్యక్తి ఈరోజు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే దీనివల్ల నిజంగా ఇండియన్ అమెరికన్స్లో చాలా ఎంతూజియాజం ఉండాలి. కానీ కార్నీజీ అండ్ యూగో సర్వే ఆ సిచ్యువేషన్ లేదు అని చెప్తుంది. కారణం ఏంటంటే అటు ట్రంప్ క్యాంప్లో కూడా వివేక్ రామస్వామి, మీకు నిక్కీ హాలే, అలాగే ఉషా వ్యాన్స్, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్కు పోటీ చేస్తున్న జేడీ వ్యాన్స్ సతీమణి, రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ సతీమణి ఉషా చిల్కూరి, ఇది మన ఆంధ్రప్రదేశ్ చెందిన తెలుగు బిడ్డ. సో అందువల్ల ఈ కాంటెక్స్ట్ వల్ల కూడా అంటే అటు రిపబ్లికన్ క్యాంప్లో కూడా బలంగా ట్రంప్ సపోర్టర్లు ఇండియన్ ఆరిజిన్ ఉన్నవారు ఉండడం కూడా ఏకపక్షంగా గతంలో లాగా డెమోక్రట్లకు మాత్రమే ఓట్లు పడే పరిస్థితి లేదు. భారతీయ అమెరికన్లలో అత్యధికులు విద్యాధికులే. కేవలం ఓటర్లుగానే కాక అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించే శక్తిగా, నిధుల సేకర్తలుగా భారతీయ అమెరికన్ల హవా బాగా కనిపిస్తోంది. అందులోనూ స్వింగ్ స్టేట్స్లో భారతీయ అమెరికన్స్ భారీ సంఖ్యలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారే మిషిగన్, జార్జియా వంటి స్వింగ్ స్టేట్స్లో భారతీయుల జనాభా చాలా ఎక్కువ. దీంతో వారి ఓట్లు, మద్దతు రెండు పార్టీలకు మరింత కీలకంగా మారాయి. 2020లో బైడెన్ విజయంలో జార్జియా ఫలితమే నిర్ణాయకంగా మారడం తెలిసిందే. అక్కడ భారతీయ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. స్వింగ్ స్టేట్స్లో అత్యంత కీలకమైన పెన్సిల్వేనియాలోనూ భారతీయ అమెరికన్లు ఎక్కువగా ఉన్నారు. పెన్సిల్వేనియా ఫలితాన్ని తేల్చడంలో బక్స్ కౌంటీది కీలక పాత్ర. అక్కడ ఆధిపత్యం పూర్తిగా మన భారతీయులదే. అలానే దక్షిణాసియాకు చెందిన 1/2 కోటి యువ ఓటర్లను ప్రభావితం చేయడంలోనూ భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు పరిశీలకులు చెప్తున్నారు. దీంతో ఈసారి భారతీయ అమెరికన్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఎవరిని నిరాశపరుస్తారన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. అమెరికా ఎన్నికల సమరం ముగుస్తోన్న సమయంలో చేతికొచ్చిన ఒక అవకాశాన్ని డెమోక్రాట్స్ చేజార్చుకున్నారని, అది ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో అన్న చర్చ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రంప్ బహిరంగ సభలో స్టాండప్ కమెడియన్ టోనీ హించ్క్లిఫ్ ప్యూర్టోరికోను నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివర్ణించారు. దానిపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. అమెరికాలో ప్యూర్టోరికోకు చెందిన ఓటర్ల సంఖ్య 50 లక్షల దాకా ఉంది. దీంతో వీరంతా ట్రంప్కి వ్యతిరేకంగా ఓటు వేయొచ్చన్న విశ్లేషణలు కూడా నాడు వచ్చాయి.
అయితే తర్వాత సీన్లోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ ట్రంప్ అభిమానులనే అసలైన చెత్తగా అభివర్ణించారు. దీనికోసమే కాచుకుని కూర్చున్న ట్రంప్ ప్రచార బృందం అమెరికన్లను దారుణంగా అవమానించడం డెమోక్రాట్స్కి అలవాటే అంటూ ప్రచారం మొదలుపెట్టింది. 2016లో హిలరీ క్లింటన్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆ క్యాంపెయిన్ని వేడెక్కించింది. 2016 ఎన్నికల్లో ట్రంప్ పైనే పోటీ చేసిన హిలరీ క్లింటన్ ట్రంప్ మద్దతుదారుల్లో సగానికి సగం మంది ఎందుకు పనికిమాలిన వాళ్లే, వాళ్లంతా జాత్యహంకారులు, స్త్రీలు, ముస్లింలు, విదేశీయులతో పాటు స్వలింగ సంపర్కుల పట్ల విద్వేషం వెళ్లగక్కేవాళ్లు అంటూ ఘాటుగా విమర్శించారు. నాడు ఆ వ్యాఖ్యలతో హిల్లరీ అమెరికన్లందరినీ అవమానించారని రిపబ్లికన్స్ జోరుగా ప్రచారం చేశారు. ఇప్పుడు బైడెన్ వ్యాఖ్యలను కూడా అదే తరహాలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో ఎన్నికల సమరం చివర్లో చోటు చేసుకున్న ఈ చెత్త ఎపిసోడ్ ఏ పార్టీ విజయావకాశాలను చెత్తలో పారేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యక్షుడు, దూకుడుతనంతో బలమైన నాయకుడిగా కనిపిస్తారు. అంతలోనే తెంపరితనం ప్రదర్శిస్తూ విమర్శల పాలవుతారు. అధ్యక్షుడిగా ఉన్నంతకాలం విమర్శలు, వివాదాల మధ్య తన ఉనికిని చాటుకున్నారు. ఓటమి పాలైన తర్వాత కూడా సేమ్ సీన్. ట్రంప్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఇంతే. మరి హ్యారిస్ మాట ఏంటి? ట్రంప్కు పూర్తిగా భిన్నమైన పర్సనాలిటీ. వివాదాల కేంద్రంగా తన ఉనికిని ఎప్పుడూ చాటుకోలేదు. అదే సమయంలో డెమోక్రటిక్ పార్టీ నీడపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోగలరా అన్న ప్రశ్న హ్యారిస్ని చివరిదాకా వెంటాడుతూనే వచ్చింది. ఇద్దరి సానుకూలతలేంటి, ప్రతికూల అంశాలేంటి? అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే కీలక అంశాల్లో అబార్షన్ హక్కులు కూడా ఒకటిగా పరిశీలకులు చెబుతున్నారు. అబార్షన్లకు డెమోక్రాట్లు మద్దతుగా ఉంటే రిపబ్లికన్స్ వ్యతిరేకించేవాళ్లు. అధికారం రిపబ్లికన్ల చేతుల్లో ఉంటే గర్భస్రావాన్ని వ్యతిరేకించే జడ్జ్లు, డెమోక్రాట్ల చేతిలో ఉంటే సమర్థించేవాళ్లు వచ్చేవారు. ట్రంప్ హయాంలో గర్భస్రావ వ్యతిరేక ధోరణి ఉన్న జడ్జిల నియామకం ఎక్కువగా జరిగింది. దీంతో అబార్షన్ని చట్టబద్ధం చేసిన 50 ఏళ్ల నాటి తీర్పును సుప్రీంకోర్టు 2022లో కొట్టేసింది. అమెరికాలో అబార్షన్ హక్కులను ఈ తీర్పు పూర్తిగా మార్చేసింది. రాష్ట్రాలు తమ పరిధిలో అబార్షన్ అనుమతులను మార్చుకోవచ్చని పేర్కొంది. దీని ఆధారంగానే టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఒక కొత్త గర్భస్రావ చట్టాన్ని అమలు చేశారు. ఈ బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచాయి. 2022 నాటి సుప్రీంకోర్టు తీర్పుతో మెజారిటీ అమెరికన్లు విభేదించారు. అదే ఏడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయానికి ఇది కారణమైంది. కమలా హారిస్ మాత్రం తన ప్రచారంలో అబార్షన్ హక్కులనే బలంగా ప్రస్తావిస్తున్నారు. అబార్షన్ల అనుకూల తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో తన పాత్రను ట్రంప్ ప్రచారం మొదట్లో పదే పదే పేర్కొంటూ వచ్చారు. కానీ ఆ తర్వాత ప్రజల మూడ్ని గ్రహించి అబార్షన్ హక్కులపై నిర్ణయాధికారం రాష్ట్రాలదే అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటుగా 10 రాష్ట్రాల్లో అబార్షన్ హక్కులపై కూడా ఓటింగ్ జరగడం కీలకంగా మారింది. ఫ్లారిడా, అరిజోనా, నెవడా, కొలరాడో, మోంటానా, సౌత్ డకోటా, మిస్సోరీ, న్యూయార్క్, మేరీలాండ్, నెబ్రాస్కా రాష్ట్రాల్లో అబార్షన్ హక్కులపై ఓటింగ్లో ఎలాంటి ఫలితం వస్తుందన్నది ఉత్కంఠభరితంగా మారింది. అధ్యక్ష బ్యాలెట్తో పాటుగా అబార్షన్ హక్కులపై ఓటింగ్ని జోడించడం అరిజోనా, నెవడా వంటి రాష్ట్రాల్లో డెమోక్రాట్లకు కలిసి వస్తుందని పరిశీలకులు కూడా విశ్లేషిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటేసిన ఫ్లారిడా కూడా అబార్షన్ హక్కులపై తీర్పు ఇచ్చే రాష్ట్రాల్లో ఉంది. దీంతో అబార్షన్ హక్కులపై ఓటింగ్ అధ్యక్ష ఎన్నికల్లో తమకు బలంగా కలిసొస్తుందని డెమోక్రాట్స్ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. అమెరికా ఓటర్లలో అత్యధికులకు ఈసారి ఎకానమీయే అతిపెద్ద సమస్యగా మారింది. నిరుద్యోగం కూడా వారిని బాగా కలవరపెడుతున్న మరో అంశం. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో బైడెన్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొని ఉన్న తీవ్ర వ్యతిరేకత తమకు బాగా కలిసొస్తుందని ట్రంప్ మద్దతుదారులు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఓటమిని ఒప్పుకోకుండా క్యాపిటల్ హిల్ పైకి దాడులకు తన మద్దతుదారులను ఉసుగొల్పారు ట్రంప్. క్రిమినల్ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడన్న పేరును సొంతం చేసుకున్నారు. అయినా ట్రంప్కి జనాదరణ తగ్గలేదు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతూ వచ్చారు. ఏకంగా 10 లక్షల మందిని స్వదేశాలకు పంపిస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ ట్రంప్ని రెండోసారి వైట్ హౌస్లోకి పంపుతాయని రిపబ్లికన్స్ చెబుతూ వచ్చారు. అమెరికన్లలో జాతి తదితర ప్రాతిపదికలపై విభజన తెచ్చిన అధ్యక్షుడిగా ట్రంప్ అప్రతిష్ట పాలయ్యారు. అందరినీ కలుపుకుపోయే నేతగా హ్యారిస్కి పేరుండడం ఆమె విజయానికి కారణమవుతుందని డెమోక్రాట్స్ చెప్తున్నారు. ట్రంప్ అభిమానులు ఎక్కువగా గ్రామీణులు, పట్టణ శివారు ప్రాంత ప్రజలే.
హ్యారిస్ మద్దతుదారుల జాబితాలో వృద్ధులు, విద్యాధికుల సంఖ్య ఎక్కువ. గ్రామీణులు, శివారు ప్రజలతో పోలిస్తే ప్రతి ఎన్నికలోనూ విద్యాధికులే ఎక్కువగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఈ ట్రెండ్ హ్యారిస్కి కలిసొస్తుందని ఆమె మద్దతుదారులు బలంగా చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన ట్రంప్తో పోలిస్తే భారీగా ఎన్నికల విరాళాలు సేకరించడంలో హ్యారిస్ విజయం సాధించారు. స్వింగ్ స్టేట్స్లోనూ ట్రంప్ కన్నా హ్యారిస్కే ఎక్కువ విరాళాలు వచ్చాయి. ఇవన్నీ హ్యారిస్ తొలి లేడీ ప్రెసిడెంట్ కావడం ఖాయమన్న సంకేతాలే అన్నది డెమోక్రాట్స్ మాట. ఈ హోరాహోరీ సమరంలో విజేతగా నిలిచేదెవరన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.